హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ శ్రీ వరల్డ్. ఈ వీడియోలో ఫియర్ మూవీ గురించి తెలుసుకుందాం. ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్ నికోల్. ఆమె కాలేజీలో చదువుతూ ఉంటుంది. నికోల్ వాళ్ళ ఫాదర్ పేరు మిస్టర్ వాకర్. అతను పెద్ద బిజినెస్ మ్యాన్. నికోల్ మదర్ చనిపోయినందువల్ల అతను మరొక లేడీని పెళ్లి చేసుకొని ఉంటాడు. ఆమె పేరు లారా. ఆమెకు ఆల్రెడీ ఒక చిన్న కొడుకు ఉంటాడు. సీన్ కట్ చేస్తే నికోల్ ఆ రోజు కాలేజీకి వెళ్తుంది. ఆ రోజు నికోల్ దగ్గరికి వాళ్ళ ఫ్రెండ్ మార్గో వచ్చి ఈరోజు మనం పార్టీకి వెళ్దామని వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ని ఒక పబ్కి తీసుకొని వెళ్తుంది. ఆ పబ్లో మార్గో లోగాన్ని చూసి ఇష్టపడుతుంది. అదే పబ్లో నికోల్ కూడా లోగాన్ ఫ్రెండ్ డేవిడ్ని చూసి లైక్ చేస్తుంది. డేవిడ్ కూడా ఆమెను చూసి ఇష్టపడతాడు. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది సాటర్డే రోజు ఒక మెగా ఈవెంట్ జరుగుతుందని. కానీ నికోల్ ఆ రోజు నేను మా ఫ్యామిలీతో కలిసి ట్రిప్కి వెళ్తున్నాను, అక్కడికి రాలేనని మార్గోతో అంటుంది. అప్పుడు నికోల్కి తెలుస్తుంది డేవిడ్ కూడా ఆ ఈవెంట్కి వస్తున్నాడని. ఆమెకు కూడా అనిపిస్తుంది ఆ ఈవెంట్కి వెళ్ళాలని. నెక్స్ట్ డే ఆ పార్టీ గురించి మార్గో ఇంటి దగ్గర వాళ్ళు డిస్కషన్ చేసుకునేటప్పుడు వాళ్ళ ఫాదర్ వచ్చి ఆమెను పికప్ చేసుకుంటాడు. కార్లో వెళ్ళేటప్పుడు నికోల్ నేను ఆల్రెడీ ఆ ప్లేస్ చూశాను కదా, నేను రానని అతనితో అంటుంది. వాకర్, నువ్వు ఎప్పుడో చిన్నప్పుడు చూసావు, ఇప్పుడు మన ఫ్యామిలీ అందరు కలిసి వెళ్తున్నాం కనుక నువ్వు కూడా రావాలని ఆమెను ఇంటికి తీసుకుని వెళ్తాడు. వాళ్ళు ట్రిప్కి రెడీ అవుతుండగా వాకర్కి కంపెనీ నుంచి ఒక కాల్ వస్తుంది. అర్జెంట్ వర్క్ ఉంది రమ్మని చెప్తారు. ఆ కాల్ వల్ల మిస్టర్ వాకర్ ఆ ట్రిప్ని క్యాన్సిల్ చేస్తున్నామని వాళ్ళ ఇంట్లో చెప్తాడు. అలా చెప్పడం వల్ల నికోల్కి చాలా కోపం వస్తుంది. ఆ కోపంలో ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయి తన ఫ్రెండ్ మార్గోకి కాల్ చేసి సాటర్డే మనం ఆ ఈవెంట్కి వెళ్తున్నామని చెప్తుంది. నెక్స్ట్ సాటర్డే వాళ్ళిద్దరు కలిసి ఆ ఈవెంట్కి వెళ్తారు. అక్కడ మార్గో లోగోని చూసి అతని దగ్గరికి వెళ్ళి డ్యాన్స్ చేస్తుంది. నికోల్ మాత్రం ఒకచోట ఒంటరిగా నిలబడి ఉంటుంది. అది చూసిన డేవిడ్ ఆమె దగ్గరకు వచ్చి డ్యాన్స్ చేయకుండా ఒంటరిగా నిలబడినావని అడుగుతాడు. నికోల్, నువ్వు కూడా ఒంటరిగా ఉన్నావు, డ్యాన్స్ ఎందుకు చేయలేదని అడిగితే డేవిడ్ నన్ను పిలిచేవాళ్ళు ఎవరు లేరు అని అంటాడు. ఆ మాట విన్న నికోల్ అతన్ని తీసుకుని వెళ్ళి డ్యాన్స్ చేయాలనుకుంటుంది. వాళ్ళిద్దరూ అలా డ్యాన్స్ చేస్తుండగా అక్కడ ఒక పెద్ద గొడవ జరుగుతుంది. అంతా అల్లకల్లోలం అవుతుంది. అప్పుడు డేవిడ్ నికోల్ని అక్కడి నుంచి తప్పించేసి తన కార్లో ఒక ప్లేస్కి తీసుకుని వెళ్తాడు. అక్కడ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. డేవిడ్ ఈ గురించి చెప్పమని అడిగితే నికోల్ నేను, మా మదర్, మా ఫాదర్, ఒక బ్రదర్ ఉన్నారని చెప్తుంది. నికోల్ మాత్రం డేవిడ్ని ఏమీ అడగదు. తనకు టైం అయింది వెళ్ళిపోవాలని అంటుంది. డేవిడ్ ఆమె చేతి టయాన్ని మార్చేస్తాడు. అలా వాళ్ళిద్దరూ కొంతసేపు మాట్లాడుతుండగా డేవిడ్ ఆమెను కిస్ చేస్తాడు. ఆమె కూడా అతన్ని కిస్ చేస్తుంది. అప్పుడు ఆమెతో ఇంటిమేట్ అవ్వాలనుకుంటాడు. నికోల్ అవాయిడ్ చేసి ఇంటికి వెళ్ళాలని చెప్తుంది. తర్వాత డేవిడ్ ఆమెను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు. ఆమె లేటుగా రావడంతో వాళ్ళ మదర్ ఆమెపై కోప్పడుతుంది, ఎందుకు లేటుగా వచ్చావని. నా వాచ్లో టైం తక్కువే అయిందని అబద్ధం చెప్తుంది. వాళ్ళ మదర్ నువ్వు మేకప్ వేసుకుంటే బాలేదు, మేకప్ తీసేసి వెళ్ళి పండుకోమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ వాకర్ నికోల్ దగ్గరకు వచ్చి నైట్ లేటుగా వచ్చి మీ మదర్తో ఎందుకు గొడవ పడ్డావు, నీకేమైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని అడిగితే నికోల్ ఎస్ అని అంటుంది. వాకర్ అతన్ని ఒకసారి పరిచయం చేయమని చెప్తాడు. నికోల్ నేను అతన్నే ఒకసారి కలిశాను, మిమ్మల్ని ఎలా కలుస్తాడని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సీన్ కట్ చేస్తే నికోల్ని కాలేజ్ దగ్గర చూపిస్తారు. డేవిడ్ కాలేజ్ దగ్గరకు వచ్చి ఆమెను పికప్ చేసుకుంటాడు. నికోల్ డేవిడ్తో పాటు తిరుగుతూ ఉంటుంది. ఒకరోజు డేవిడ్ ఆమెను అడుగుతాడు మీ ఫ్యామిలీని పరిచయం చేయమని. అప్పుడు నికోల్ హవాక్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ డేవిడ్ని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తుంది. ఇంట్లో అందరూ డేవిడ్ని ఇష్టపడతారు. కానీ వాళ్ళ ఫాదర్కి డేవిడ్ అంటే ఇష్టం ఉండదు. అతనిపై అనుమాన పడుతూ ఉంటాడు. ఆ రోజు డేవిడ్ నికోల్ని బయటికి తీసుకెళ్తున్నానని వాకర్ని పర్మిషన్ అడుగుతాడు. వాకర్ పర్మిషన్ ఇచ్చి ఆమెను తొందరగా ఇంటి దగ్గర డ్రాప్ చేయాలని చెప్తాడు. అప్పుడు డేవిడ్ వాకర్ వాచ్ టైం చేంజ్ చేసి ఆమెను బయటికి తీసుకుని వెళ్ళి ఆ రోజంతా నికోల్తో ఎంజాయ్ చేసి ఆమెను లేటుగా ఇంటికి తీసుకుని వెళ్తాడు. అదే రోజు వాకర్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది, బిజినెస్ పని మీద వేరే ఊరికి వెళ్ళాలని. వాకర్ తన వైఫ్ లారాని బిజినెస్ ట్రిప్కి రమ్మని పిలుస్తాడు. ఆమె కూడా అతనితో ఓకే అంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళిద్దరు కలిసి ట్రిప్కి వెళ్తూ ఉండగా వాకర్ నికోల్తో ఇలా అంటాడు, ఇంటిని జాగ్రత్త చూసుకో, ఇంటికి ఎవరిని తీసుకొని రావద్దని ఆమెకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నికోల్ మాత్రం వాళ్ళ ఫాదర్ మాట వినదు. ఆ రోజు డేవిడ్కి కాల్ చేసి మా ఇంట్లో ఎవరు లేరు, నేను ఒంటరిగా రూమ్లో ఉన్నాను, తనని రమ్మని పిలుస్తుంది. కానీ డేవిడ్ నేను ఫ్రెండ్స్తో ఉన్నాను, ఈరోజు లేటుగా వస్తానని అంటాడు. నికోల్ సరే అని వాళ్ళ ఇంటి కీ పాస్వర్డ్ అతనికి చెప్తుంది. ఆ రోజు నైట్ నికోల్ ఆ కీ పాస్వర్డ్ ఓపెన్ చేసి ఇంటి లోపలికి వస్తాడు. నికోల్తో ఆ రోజు ఇంటిమేట్ అవుతాడు.
వాళ్ళిద్దరు బాగా ఎంజాయ్ చేస్తారు. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే నికోల్ కాలేజ్ దగ్గర వాళ్ళ ఫ్రెండ్కి సెండ్ ఆఫ్ ఇచ్చి అతన్ని హక్ చేసుకుంటుంది. ఆ సీన్ చూసిన డేవిడ్ నికోల్ ఫ్రెండ్ని చిత్తకొట్టుడు కొడతాడు. నికోల్ అతన్ని ఆపడానికి ట్రై చేస్తుంది. డేవిడ్ ఆమెను కూడా తోసేయడంతో నికోల్ కూడా దెబ్బ తగులుతుంది. తర్వాత డేవిడ్ ఆమెతో మాట్లాడడానికి ట్రై చేస్తే నికోల్ అతనిపై కోప్పడి మరొకసారి నన్ను కలవడానికి రావద్దని అతన్ని అక్కడి నుంచి పంపిస్తుంది. ఆ రోజు వాళ్ళ మదర్ నికోల్ దగ్గరికి వచ్చి నీ ముఖానికి ఏమైందని అడిగితే జిమ్ చేస్తూ ఉన్నప్పుడు దెబ్బ తగిలిందని అబద్ధం చెప్తుంది. అదే మాటని వాళ్ళ ఫాదర్ కూడా చెప్తుంది. కానీ వాళ్ళ ఫాదర్ నమ్మడు. ఆ రోజు నుంచి నికోల్ డేవిడ్ని కలవడు. డేవిడ్ మాత్రం ఆమెను కలవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆమె మాట్లాడకపోవడంతో డేవిడ్ నికోల్ లాకర్లో ఒక లెటర్ రాసి అక్కడ పెట్టి ఉంటాడు. ఆ లెటర్ చదివిన నికోల్ అయినా అతనితో మాట్లాడదు. డేవిడ్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఆమెను కలవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా నికోల్కి ఒక గిఫ్ట్ కూడా పంపిస్తాడు. కానీ నికోల్ ఆ గిఫ్ట్ని పట్టించుకోకుండా చెత్తకుంటిలో పాడేస్తుంది. ఆ రోజు నైట్ వాళ్ళ మదర్ ఫాదర్ నిద్రపోతుండగా నికోల్ ఏడుస్తున్నట్టు సౌండ్ రావడంతో నికోల్ వాళ్ళ మదర్ నికోల్ దగ్గరకు వచ్చి ఏమని అడిగితే జరిగిన విషయమంతా వాళ్ళ మదర్ చెప్తుంది. తన ఫేస్కి తగిలిన దెబ్బ కూడా అతని వల్లే తగిలినట్టు వాళ్ళ ఫాదర్కి తెలుస్తుంది. ఆమె రూమ్లో రబ్బర్ కనపడడంతో వాళ్ళ ఫాదర్ ఆమె పైన కోపడతాడు. నేను ఇంటికి ఎవరిని తీసుకొని రావద్దని చెప్పాను కదా, అయినా ఎందుకు తీసుకొని వచ్చామని ఆమె పైన కోపడతాడు. ఆమె ఏమీ తెలియనట్టు సమాధానం ఇస్తుంది. ఆ కోపంలో వాకర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లారా ఎందుకు కోపడ్డామని అడిగితే ఆ రబ్బర్ని చూపెట్టి తన జరిగిన విషయాన్ని ఆమెకు చెప్తాడు. సీన్ కట్ చేస్తే నికోల్ వాళ్ళ ఫ్రెండ్ మార్గో ఇంటి దగ్గర ఉన్నప్పుడు డేవిడ్ వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడికి వస్తారు. డేవిడ్ని చూసిన నికోల్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అతనితో మాట్లాడకుండా. కానీ డేవిడ్ ఆమెను ఆపి తనని క్షమించమని మరొకసారి ఇలా జరగదని తనని ప్రాధేయపడతాడు. నికోల్ కూడా అతనికి క్షమిస్తోంది. ఆ రోజు డేవిడ్ని తన ఇంటికి తీసుకుని వెళ్తుంది. ఇంట్లో అందరు కలిసి స్విమ్మింగ్ చేస్తుండగా డేవిడ్ని వాళ్ళ ఫాదర్ ఇంట్లో చూస్తాడు. అతన్ని చూసి హవాక్ అవుతాడు. తన వైఫ్ లారాని అడుగుతాడు అతడు ఇక్కడ ఎందుకు ఉన్నాడని. లారా వాళ్ళిద్దరు మళ్ళీ కలిసిపోయారు, అందుకే అతన్ని తీసుకొని వచ్చిందని చెప్తుంది. వాళ్ళిద్దరు కలవడం వాకర్కి ఇష్టం ఉండదు. వాకర్ వాళ్ళ వైఫ్ని అడుగుతాడు అతని గురించి డీటెయిల్స్ ఏమైనా తెలుసా అని. ఆమె తనకు కూడా తెలియదు, డైరెక్ట్గా అతన్ని కలిసి అడగమని చెప్తుంది. వాకర్ వెళ్ళి డేవిడ్ని కలుస్తాడు. అతని గురించి చెప్పమని అడుగుతాడు. కానీ డేవిడ్ తన డీటెయిల్స్ చెప్పడు. అలా చేయడం వల్ల వాకర్కి అతనిపైన కోపం వచ్చి ఇంకోసారి నా కూతుర్ని కలిస్తే నిన్ను చంపేస్తానని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత డేవిడ్ అదే విషయాన్ని నికోల్కి చెప్తాడు. నికోల్ కోపంలో ఆ రోజు ఇంటికొచ్చి నువ్వు డేవిడ్తో అలా మాట్లాడడం వల్ల నీపైన ఉన్న రెస్పెక్ట్ని కోల్పోయావని అతనిపైన కోప్పడి ఆ రోజు డేవిడ్తో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ రోజు నైట్ అతనితో ఎంజాయ్ చేసిన తర్వాత డేవిడ్ ఆమెను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు. కానీ నికోల్కి ఇంటికి వెళ్ళడం ఇష్టం ఉండదు. తన సొంత కారు తీసుకొని డేవిడ్ ఇంటికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి చూస్తే డేవిడ్ మార్గోని ఆమెకు ఇష్టం లేకపోయినా బలవంతంగా ఆమెను ఒప్పించి ఆ రోజు ఆమెతో ఇంటిమేట్ అవుతాడు. అది చూసిన నికోల్కి చాలా బాధేస్తుంది. అతను ఒక సైకో అని అక్కడి నుంచి వెళ్ళిపోయి వాళ్ళ ఫాదర్కి సారీ చెప్పలేక ఒక లెటర్ పైన రాసి డోర్ దగ్గర అతికించి వెళ్ళిపోతుంది. ఆ లెటర్ చదివిన వాళ్ళ డాడీ ఆమెతో మాట్లాడడానికి వస్తాడు. ఆమె ఇప్పుడు మాట్లాడలేనని వాళ్ళ డాడీతో అంటుంది. ఆమె మాటలు అర్థం చేసుకున్న వాకర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే నికోల్ వాళ్ళ ఫ్రెండ్తో కలిసి ఒక హోటల్లో ఉండగా డేవిడ్ ఆమెతో మాట్లాడడానికి వస్తాడు. నికోల్ గట్టిగా అరిసి అక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది. అయినా డేవిడ్ ఆమెతో మాట్లాడడానికి ట్రై చేస్తే నికోల్ ఫ్రెండ్ అతనిపై కోపడి అక్కడి నుంచి వెళ్ళిపోమని అంటాడు. డేవిడ్ వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే నికోల్ ఫ్రెండ్ మార్గో ఆమెను కలవడానికి వస్తుంది. నా కాల్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు, నేనేం చేశానని అడిగితే నికోల్ నీకు తెలియదా నువ్వేం చేశావో అని ఆమె గట్టిగా అడిగేసరికి మార్గో బాధతో నేనేం చేయలేదు, అతనే బలవంతం చేశాడని నికోల్కి చెప్తుంది. నికోల్ ఆమె మాటలు నమ్మదు. మార్గో బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఏం జరిగిందో తెలుసుకోవడానికి డేవిడ్ ఆమెను వెంబడించి కలిసి మార్గోని బెదిరించి ఏం జరిగిందో చెప్పమని అడుగుతాడు. మార్గో బాధపడుతూ నేనేం చెప్పలేదు, కానీ మన ఇద్దరి మధ్య ఏం జరిగిందో తనకి తెలుసని చెప్తుంది. డేవిడ్ సారీ చెప్పడానికి ఇంటి దగ్గరికి వెళ్తే వాకర్ ఆమెను కలవనివ్వకుండా అక్కడి నుంచి పంపించేస్తాడు. నికోల్ వాళ్ళ ఫ్రెండ్తో కలిసి తిరగడం చూసిన డేవిడ్కి కోపం వస్తుంది. నికోల్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ తన ఇంటికి వెళ్ళేటప్పుడు డేవిడ్ అతన్ని ఫాలో అవుతూ ఎవరు లేని చోటికి వెళ్ళిన తర్వాత అతన్ని డేవిడ్ చంపేస్తాడు. సీన్ కట్ చేస్తే వాకర్ తన వర్క్ అయిపోయి ఇంటికి వెళ్ళాలని కార్ దగ్గరికి వస్తే కార్ అంతా డ్యామేజ్ అయి ఉంటుంది. ఆ కార్ పైన ఒక లెటర్ ఉంటుంది. ఆ లెటర్లో నీ కూతురుని నీ వైఫ్ని వదలని రాసి ఉంటుంది. ఆ లెటర్ చదివిన వాకర్కి అర్థమవుతుంది. వాళ్ళ ఫ్రెండ్ కార్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళాలనుకుంటాడు. సీన్ కట్ చేస్తే
నికోల్ వాళ్ళ మదర్ ఒక రెస్టారెంట్కి వెళ్తారు. ఆ రెస్టారెంట్లో నికోల్ వాష్రూమ్కి వెళ్తుంది. అది చూసిన డేవిడ్ ఆమెతో కలిసి వాష్రూమ్కి వెళ్ళి అక్కడ నికోల్కి వార్నింగ్ ఇస్తాడు. నువ్వంటే చాలా ఇష్టం, నువ్వు అవాయిడ్ చేస్తే నీ వాళ్ళని అందరినీ చంపేస్తానని ఆమెకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే వాకర్ డేవిడ్ ఇంటికి వెళ్ళి వాళ్ళ హౌస్ అంతా డ్యామేజ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొంత సమయానికి డేవిడ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వచ్చి చూస్తే వాళ్ళ హౌస్ అంతా డ్యామేజ్ అయి ఉంటుంది. ఇదంతా ఎవరు చేశారో డేవిడ్కి అర్థమవుతుంది, వాకరే చేసి ఉంటాడని. సీన్ కట్ చేస్తే నికోల్ని వాళ్ళ ఇంట్లో చూపిస్తారు. నికోల్ ఫ్రెండ్ మార్గో ఏడుస్తూ అక్కడికి వచ్చి మన ఫ్రెండ్ని చంపేసి కాలేజీ చెట్లలో పడేశారని బాధపడుతూ చెప్తుంది. వాళ్ళు అలా మాట్లాడుతూ ఉండగా డేవిడ్ వాళ్ళ 4 ఫ్రెండ్స్ అక్కడికి వస్తారు. వాళ్ళ కుక్కని చంపేస్తారు. ఇంటి లోపల ఫోన్ కనెక్షన్ అంతా కట్ చేసి డోర్ పగలగొట్టి లోపలికి రావడానికి ట్రై చేస్తూ ఉంటారు. వాకర్ లారా వాళ్ళని లోపలికి రానివ్వకుండా డోర్ లాక్ చేసి డోర్కి ఇంటి లోపల వస్తువులన్నీ అడ్డు పెడతారు. అంతేకాకుండా ఇంటి లోపల లైట్స్ ఆఫ్ చేస్తారు, వాళ్ళు ఎక్కడ ఉండారో తెలవకుండా ఉండడానికి. డేవిడ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటి లోపలికి రావడానికి వివిధ రకాలుగా ట్రై చేస్తూ ఉంటారు. నికోల్కి ఒక ఐడియా వస్తుంది. తన చేతిలో ఉన్న లైట్ని ఆన్ చేస్తూ అలా ఉంటుండగా బయట ఉన్న సెక్యూరిటీ గార్డ్ అది గమనిస్తాడు. వాళ్ళకు ఫోన్ చేస్తే ఆ ఫోన్ కలవదు. అతనికి డౌట్ వచ్చి అక్కడికి వస్తాడు. డేవిడ్ని చూసి అతన్ని గన్తో బెదిరిస్తారు. డేవిడ్ వాళ్ళ ఫ్రెండ్స్ లొంగిపోతారు. అది చూసిన వాకర్ అక్కడికి వచ్చి డేవిడ్ వాళ్ళ ఫ్రెండ్ని కొడతాడు. కానీ డేవిడ్ మరో ఫ్రెండ్ తన దగ్గర ఉన్న గన్తో ఆ సెక్యూరిటీ గార్డ్ని చంపేస్తారు. తర్వాత డేవిడ్ మిస్టర్ వాకర్ని కొట్టి అతని కాలు చేతులు కట్టేసి డోర్ తెరచకపోతే అతన్ని చంపేస్తామని బెదిరిస్తారు. వాళ్ళు ఇంకేం చేయలేక డోర్ ఓపెన్ చేస్తారు. నికోల్ తన బ్రదర్ని ఎవరికి తెలకుండా బయటికి పంపిస్తుంది. వాళ్ళ బ్రదర్ ఎవరికి తెలకుండా కార్ దగ్గరికి వచ్చి అందులో ఉన్న ఫోన్తో పోలీసులకు కాల్ చేస్తాడు. అది చూసిన ఒక అతను అతన్ని చంపడానికి ట్రై చేస్తే అతను కార్తో అతన్ని తొక్కిచ్చి చంపేస్తాడు. డేవిడ్ నికోల్ ఫాదర్ మదర్ కాళ్ళు చేతులు కట్టేస్తుండగా లోగాన్ నికోల్ పై బలవంతం చేయడానికి ట్రై చేస్తాడు. అది తెలుసుకున్న డేవిడ్ తన ఫ్రెండ్ లోగాన్ని చంపేస్తాడు. డేవిడ్ నికోల్తో నువ్వు నాతో రాకపోతే మీ ఫాదర్ని చంపేస్తానని బెదిరిస్తాడు. నికోల్ ఏం చేయలేక అతనితో రావడానికి ఒప్పుకుంటుంది. ఇది ఇలా జరుగుతుండగా మార్గో వాకర్ యొక్క కట్లను విప్పుతుంది. అప్పుడు వాకర్ డేవిడ్ పై గొడవ పడతాడు. ఆ గొడవలో వాకర్ డేవిడ్ని బయటికి విసిరేస్తాడు. డేవిడ్ కింద పడి చనిపోతాడు. వాకర్ ఫ్యామిలీ సేఫ్గా ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ పోలీసులు అక్కడికి వచ్చి బాడీని కలెక్ట్ చేసుకొని వెళ్తారు. ఇంతటితో మూవీ ఎండింగ్ అవుతుంది. ఓకేనే ఫ్రెండ్స్, ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.